నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. ఇక ఒత్తిడి, ఆందోళనలు నేటి జీవన విధానంలో భాగంగా మారాయి. వీటిని నివారించడానికి కొన్ని చిట్కాలు పాటించక తప్పదు. మరి అవేంటో తెలుసుకునే ముందు ఇప్పుడు లేటెస్ట్ డిజైనరీ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. హాయ్ వ్యూయర్స్, నా పేరు సంతోష బొజ్జా అండి. నేను డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఎలిగెంట్ అకాడమీ. హెయిర్ బ్యూటీ అండ్ మేకప్ కోర్సెస్ నేర్పిస్తూ ఉంటాము మేము. మనతో పాటు మన మోడల్ గాయత్రి ఉన్నారు. తన పైన నేను హెయిర్ స్టైల్ చేస్తున్నానండి. ఫస్ట్ చిక్కులు మొత్తం తీసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకుంటాను. తీసేసి నేను ఇప్పుడు ఇయర్ టు ఇయర్ నేను పఫ్ వేస్తున్నాను. పఫ్ వేయాలంటే ఫ్రంట్లో వి షేప్లో తీసుకోవాలి. బ్యాక్ పుషప్ చేయాలండి. స్ప్రెడ్ చేసి మీకు ఎంతగా అయితే అప్ కావాలనుకుంటున్నారో అంత అప్ పుష్ చేసి పిన్స్తో సెక్యూర్ చేయాలి. నెక్స్ట్ ఇటువైపు ఉన్న సెక్షన్ చేస్తాను. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ చేసినట్టుగానే స్లైట్ బ్యాక్ కోంబింగ్ చేసి పట్టుకోవడం కూడా ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 90 degreesలో పట్టుకోవాలండి. పట్టుకొని స్లైట్ బ్యాక్ కోంబింగ్ చేసి స్ప్రే చేయాలి. సైడ్స్కి ఎక్కువగా పఫ్ అనేది ఉంచొద్దు. ఓన్లీ ఫ్రంట్ అయితేనే మనం హెవీగా పఫ్ చేస్తాము. అండ్ దీని పైకి వెళ్ళి ఈ సెక్షనింగ్ తీసుకోవాలి. మనం ఫస్ట్ మధ్యలో పెట్టాం కదా, దాని పైకి వెళ్ళి ఈ సెక్షనింగ్ అనేది తీసుకోవాలి. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే దాన్ని టేల్ కోమ్తో సరి చేసుకోవాలి. నేను ఇక్కడ మిడిల్ పార్టింగ్ తీసుకుంటున్నానండి. ఇటువైపు మొత్తం ఒకటి, ఇటువైపు మొత్తం ఒకటి. ఈ బంపెట్ హెల్ప్ తీసుకుంటున్నాను స్టఫ్ చేయడానికి. అంటే తినకి ఎక్కువగా వాల్యూమ్ లేదు కాబట్టి నేను బంపెట్ తీసుకుంటున్నాను. బంపెట్ తీసుకొని దీన్ని తన హెయిర్తో సెక్యూర్ చేస్తాను. హెయిర్ తక్కువగా ఉంది, నేను స్టైలింగ్ చేసుకోలేను అనుకోవడానికి ఏం లేదండి. ఇలాంటి బంపెట్స్ ఇవాళ రేపు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. బంపెట్ పెట్టినా బంపెట్ పెట్టినట్టుగా ఉండదు. నేను కొద్దిగా చిన్న చిన్న పార్టింగ్ తీసుకుంటాను. చిన్న చిన్న పార్టింగ్ తీసుకొని దీన్ని ట్విస్ట్ చేస్తాను అంతే. ఇది మెషీ హెయిర్ లుక్లోకి వస్తుందండి. నెక్స్ట్ జిగ్జాగ్గా దీన్ని ఇక్కడిది ఇటువైపు అక్కడిది ఇటువైపుగా సెక్యూర్ చేసుకుంటూ రావాలి. ఇవాళ రేపు ఇది ఎక్కువైపోయాయి. ఇలా లుక్స్ వేయడము అంటే నీట్ ఫినిషింగ్ కాకుండా మెషీ ఫినిషింగ్ అనేది చాలామంది క్లయింట్స్ అడుగుతూ ఉన్నారు. చిన్న పార్టీ అయినా పర్లేదు. ట్విస్ట్ చేస్తూ జిగ్జాగ్గా ట్విస్ట్ చేస్తూ దాన్ని పుల్ చేస్తూ చేయాలండి. నేను ఈ లాస్ట్ సెక్షన్ని దీన్ని సెక్యూర్ చేస్తున్నాను ఇక్కడ కూడా లావుగా కనిపించడానికి. అండ్ మనం కింద బంపెట్ పెట్టాం కదా, దానికి ఈ పిన్స్ పెట్టి సెక్యూర్ చేస్తాను. లాస్ట్కి వచ్చేసరికి అసలు మన బంపెట్ అనేది కనిపించకూడదు. అండ్ ఎక్స్ట్రా ఏదన్నా ఉంది దాన్ని రొటేట్ చేయలేకపోతున్నాము అనుకున్నది
బంపెట్ బ్యాక్ సైడ్ పిన్ పెట్టి సెక్యూర్ చేసేయండి. అండ్ ఇటువైపు సెక్షన్, ఏ సెక్షన్ అయినా 2 ఈక్వల్ పార్ట్స్ లాగా చేయండి. అండ్ బయటికి ఉన్నది లోపలికి చెయ్యాలి. అండ్ ఈ సెక్షన్ని ఇలా సెక్యూర్ చేస్తాను నేను. అండ్ ఏవైతే ఎక్కువగా బయటికి వస్తున్నాయో, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, దాన్ని కూడా నేను మొత్తం స్ప్రే చేసేస్తాను. స్ప్రే చేసి బంపెట్కి స్టిక్ చేస్తాను. ఇక్కడ మధ్యలో లేస్తున్న వాటిని యూ పిన్తో సెక్యూర్ చేస్తాను. తినకున్నది చాలా తక్కువ వాల్యూమ్, అందులోనూ తనది లేయర్ కట్ ఉంది కాబట్టి తినకు ఎక్కువగా హెవీగా ఉన్న వాల్యూమ్ లాగా హెయిర్ స్టైల్ చేయాలంటే ఇలా జిగ్జాగ్ పద్ధతి అండ్ దాన్ని పుల్ ఆఫ్ చేసే పద్ధతి యూస్ చేసుకుంటే తనకు వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దీన్ని మనము నెసెసరీ యాక్సెసరీస్తో అండ్ డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఎలాంటి అయినా యూ పిన్స్ అంటే మళ్ళీ ఇలాంటి డిజైనరీ పిన్స్ ఉంటే ఈ గ్యాప్స్లో పెట్టేసుకోవచ్చు. చూసారా అండి, హెయిర్ స్టైల్ నిండుగా నీట్గా మెషీ లుక్ ఫినిషింగ్ వచ్చేసి, ఫ్రంట్ సైడ్ ఇయర్ టు ఇయర్ మనం పఫ్ చేసాము, బ్యాక్ సైడ్ మెషీ ఫినిషింగ్ ఇచ్చాము. ఈరోజు సెగ్మెంట్లో మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్ అనేది ట్రై చేసామండి. ఫ్రంట్ ఏమో స్మూత్ ఫినిషింగ్ ఇచ్చాను, బ్యాక్ సైడ్ మొత్తం మెషీ ఫినిషింగ్ ఇచ్చాను. ఈ హెయిర్ స్టైల్ మీరు రిసెప్షన్కి కానీ లేదంటే ఏదన్నా నియర్ బై పార్టీస్ అవుతున్నాయి అంటే సిస్టర్ దన్నా బ్రదర్ దన్నా మ్యారేజ్ అవుతుంది అన్నప్పుడు మీరు ఇలాంటి హెయిర్ స్టైల్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ తక్కువ వాల్యూమ్ని ఎక్కువగా కనిపించడానికి మెషీ హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక మీరు ఏ విషయాల్లో ఎక్కువగా కలత చెందుతున్నారో రోజు ఓ పుస్తకంలో రాసుకోండి. పనులన్నీ పూర్తయ్యాక ఖాళీ సమయంలో వీటిని పరిశీలించుకోండి. కారణాలు తెలుసుకుని ఎలా పరిష్కరించుకోవాలో. ఇక ఒత్తిడిని దూరం చేయడంలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర వేళలు ప్రతిరోజు ఒకటేలాగా ఉండేలా చూసుకోవాలి. దీంతో రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఇక ఇప్పుడు ఫ్యాషన్లో ఉన్న ట్రెండ్ ఏంటో చూద్దాం. సో ఇవాళ నేను పొంగల్ న్యూ ఇయర్ కలెక్షన్ గురించి మనం చూద్దాం. ఇప్పుడున్న ట్రెండ్ అయితే టిష్యూస్ అండి, ప్యూర్ కంచి పట్టు బార్డర్స్ అండి. ఇంత ఒక 9 inches పట్టు బార్డర్, ప్యూర్ కంచి పట్టు బార్డర్ వస్తుంది. పైన ఒక 2-3 inches వస్తుంది. సో ఈ సారీ బిట్వీన్ బాడీ అంతా స్మాల్ చెక్స్, ఇంట్రికేట్ చెక్స్ వస్తాయండి, జరీ వీవింగ్. దీనికి మంచిగా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది, రిచ్ పళ్ళు ప్లస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. మళ్ళీ బ్లౌజ్ కూడా మంచిగా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది. మంచిగా మన ఫెస్టివల్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ పెళ్ళి కూతుర్లకి మనం కట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ ఇందులో ఈ టిష్యూస్లో చాలా వరకు ఉన్నాయండి. ఇవన్నీ ట్రెడిషనల్ అండ్ ట్రెండీ కాంబినేషన్స్ అండి. మంచి పీచ్కి నేవీ బ్లూ ట్రెడిషనల్ కాంబినేషన్, ప్లస్ ఇదంతా కూడా సిల్వర్ జరీలో వచ్చింది. ఈ శారీ అంతా చెక్స్ వచ్చి చెక్స్లో పీకాక్ బూటీస్ అండి. మళ్ళీ ట్రెడిషనల్గా పీకాక్ బూటీస్ అది వచ్చింది. సిల్వర్ జరీ వచ్చేసి ట్రెండీగా ఇప్పుడు మీరు సిల్వర్ జ్యువెలరీ కానీ డైమండ్స్ కానీ మంచిగా ఉంటుంది. ఇవి మంచి లెవెండర్కి పీచ్ కలర్ అండి. ఇది ఓల్డ్ కలర్, మళ్ళీ ఇదంతా ట్రెండీ కలర్ అండి. దీని మీద మళ్ళీ బ్రాడ్ చెక్స్ వస్తాయి, బ్రాడ్ చెక్స్ ఇన్ బిట్వీన్ పీకాక్స్. బార్డర్లో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ట్రెండీగా ఇదొక కాంబినేషన్ అండి. ఇప్పుడు హ్యాండ్లూమ్ టిష్యూ శారీకి కంచి బార్డర్స్ ఇవి ఇప్పుడు మంచిగా ట్రెండ్లో ఉన్నాయండి. ఇవన్నీ చూడండి, ట్రెడిషనల్ ప్లస్ ఫ్యాన్సీగా ఉంటుంది. ఈ పీచ్కి గ్రే బార్డర్, ఈ బార్డర్లో మళ్ళీ గోల్డ్ జరీ వచ్చింది, కింద సిల్వర్ జరీ వచ్చింది ఇన్ బిట్వీన్. ఇందులో అయితే శారీ అంతా మీకు కంచిపట్టు చీరలాగా చిన్న చిన్న చెక్స్ వచ్చి దాంట్లో రుద్రాక్ష బుట్ట వస్తుందండి. శారీ అంతా రుద్రాక్ష బుట్ట వస్తుంది. అట్లానే మనకి
గ్రే బ్లౌజ్, పెళ్ళిళ్ళకి రిసెప్షన్స్కి లైట్ కలర్ కాబట్టి రిసెప్షన్ వాటికి మంచిగా ఉంటుందండి. సారీ అంతా ప్లెయిన్ వచ్చేసింది. ప్లెయిన్ మధ్యలో బూటీస్, మళ్ళీ కంచి బార్డర్, హ్యాండ్లూమ్ టిష్యూకి ప్యూర్ కంచి పట్టు బార్డర్స్. కంచి పట్టు చీరలు అండి, ఇవి ప్యూర్ కంచి పట్టు చీరలు. ఇప్పుడు అంతా డోరియా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ కదా, చూడండి ఇదంతా ప్యూర్ సిల్వర్ జరీ అండి. ఒక లైన్ సిల్వర్ జరీ, ఒక లైన్ గోల్డ్ జరీ. లైట్ వెయిట్ అండి, ఇంత జరీ ఉన్నా మీకు లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 25 to 28 మధ్యలో పడుతుంది. శారీ అంతా ఓవరాల్ అంతా కూడా ఇదే హెవీ గోల్డ్ జరీ వీవింగ్ వస్తుందండి. రిచ్ పళ్ళు వస్తుంది, అదేవిధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇది గద్వాల్ కంచి అండి. ఇదంతా చూడండి గద్వాల్ బార్డర్ వచ్చింది కంచికి. మధ్యలో అంతా చిన్న పెద్ద బూటీస్, చిన్న బూటీస్, ఫ్లవర్ బూటీస్ ప్లస్ పీకాక్ బూటీస్ అన్నీ వస్తాయండి. ఇది ప్యూర్ కంచి గద్వాల్ అండి. ఇది మళ్ళీ మంచి పీచ్ కలర్కి నేవీ బ్లూ అండి, రెగ్యులర్ బ్లూ కాదు, రాయల్ బ్లూ రెగ్యులర్ బ్లూ కాదు, నేవీ బ్లూ. పాత కాంబినేషన్స్ అండి, పాత కంచి పట్టు చీరల కాంబినేషన్ ఇది. ఈ కుప్పడం కంచి శారీస్ అంటారండి, కంచి కుప్పడం శారీస్. పైన అంతా కుప్పడం మెటీరియల్ వస్తుందండి, ఇదంతా కుప్పడం మెటీరియల్ వస్తుంది. దీనికి ప్యూర్ కంచి బార్డర్స్ వస్తాయి. ఇవి కూడా ట్రెండీగా చూడండి, చిన్న చిన్న బూటీస్. ఈ బార్డర్లో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మధ్యలో లోటస్ అవి వచ్చి, ఇవి కంచి కుప్పడం శారీస్ అండి, బాగుంటుంది. ఇవి కూడా మంచి ట్రెండ్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి 9,000 to 10,000 మధ్యలో పడతాయండి. ట్రెడిషనల్ కాంబినేషన్ అండి ఇది. డార్క్ బాటిల్ గ్రీన్ శారీ అంతా బాటిల్ గ్రీన్ అండి, చిన్న చిన్న బూటీస్, మధ్యలో మళ్ళీ ఫ్లవర్ బూటీ అండి. దీనికి కడ్డీ అంచు 9 inches కడ్డీ అంచు అండి. ఇది వెరీ ట్రెడిషనల్ శారీ, ట్రెడిషనల్ కాంబినేషన్. కంచి కుప్పడం శారీ అండి, ఇది కూడా కంచి బార్డర్ అండి. ఈ బార్డర్లో పెద్ద పైన రుద్రాక్ష బూటాస్, మధ్యలో కడ్డీ బార్డరు, పీకాక్స్ అవి వస్తాయి. శారీ అంతా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్, బ్లూ అండ్ రెడ్, ఇలా వేరియస్ కాంబినేషన్స్ వస్తాయండి. ట్రెడిషనల్ అండ్ ఫ్యాన్సీ కాంబినేషన్స్. అవే శారీస్లో ట్రెండీ కాంబినేషన్స్ అండి. గ్రీన్, గ్రే, పీచ్ బ్లూ, మంచి పెసర గ్రీన్కి పీచ్ కలర్, కనకాంబరం కలర్. దీనికేమో పెద్ద బూటీస్, కొంచెం పెద్ద సైజ్ బూటీస్ వస్తాయి. చూసారుగా ఫ్యాషన్లో నయా ట్రెండ్. ఇక ఆందోళనగా అనిపించినప్పుడు మాట్లాడడం తగ్గించి ధ్యాసను మళ్లించండి. దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. అంతా బాగానే ఉందని మెదడుకు సానుకూల సంకేతాలు వెళ్ళి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆందోళనలో ఉంటే మీరు ప్రయత్నించు. ఇక విపరీతంగా ఆందోళనగా అనిపిస్తుంటే కాసేపు మౌనంగా ఉండండి. ఓ 10 నిమిషాలు నడక, కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవటం వంటివన్నీ కూడా ఒత్తిడిలో మార్పును తీసుకొస్తాయి. ఇక మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. Hello, I'm Preeti. I'm the founder of Greens and More. Greens and More is into health and wellness food. We design meals based on the modern food pyramid, which is recommended by US Department of Dietary Allowances. I was born and brought up in Bhilai, Chhattisgarh. I did my engineering in electronics, and after that I did my post-graduation in banking technology. Thereafter I worked with Bank of India and moved to US in 2006. Worked there with Oracle, Sony, and did a couple of consulting projects before starting into my own startup. In India, the number of deaths because of the non-communicable diseases like obesity, heart disease, cancer and diabetes is almost about 60%. And that is happening because our lifestyles are such that we are taking a lot of stress, we are not eating healthy, we are not moving out, we are not doing a lot of physical activity. So the modern food pyramid has taken all those factors into consideration, and what it emphasizes on is eat lot of fruits, greens and vegetables, complete protein and good fats. So carb is almost out of the food pyramid. In old days,
people used to have a lot of physical activity, people used to move around. So carbs was a necessity during that time, that they need carbs for movement. But now people have sedentary lifestyle, they sit in office throughout the day, they don't have physical activities. So which is why while our lifestyles have changed, our food habits have not, and that's what Greens and More is all about. We innovated the green meals keeping in mind today's lifestyle. Greens and More started in October 2017. That's when we registered ourselves as a company. But before registering ourselves as a company, we did a small validation, we did a pilot testing to see if these meals are really making an impact on the health of the people or not. It started with me. I was overweight after my pregnancy, and then I was doing a lot of exercises, but there was no improvement. I was still suffering with sciatica, and I had other health issues as well. When I started eating meals which is locally grown and which is not processed at all, my plate was full of leaves, fruits and vegetables, protein and fat. Then I saw the changes within myself, and that's when we thought, you know, there are so many people who would need green meals in India, and that's when we developed the idea of taking green meals into the market. When I told my family about my intentions of running this startup, my family was totally supportive about it. My in-laws were very happy that I want to take this forward. My husband was very happy, and so are my kids. When I told my husband that I want to take this forward and he had to relocate to US, he said, you know, take your time. If I have to go, then let me take the kids along, because then you can give 200% to your job. So he decided that he'll take the kids along while I can focus on my startup and give 200% to it. When we started our pilot project in January 2017, we had only 8 subscribers and we were doing 100 meals a day, 100 meals in a month. But now we have about 200 subscribers. We have 1 visibility store. We have more than 15 health case studies. We have impacted more than 200 families in terms of their health, and we have delivered more than 30,000 meals till now. We started with 2 employees, and now we have more than 12 employees who are working with us. When the first challenge which we faced was, I myself am not from food industry, and it was difficult to understand how the food industry works because it's very disorganized. The only thing I was good at was operations and execution, because that was coming to me from my corporate career. Then we hired nutritionists, we hired public health experts to whatever basis I have created to make it more robust, to make it more nutritious and to make it more scientific. Now we have smart food. The reason why I called it as smart food is because we just don't give nutritious elements, we also make sure that the absorption happens. For example, spinach, which has iron, if it's cooked with vitamin C, which is in lemon, then the iron absorption triples. So that's why we call it as smart food, because it's not just about eating, it's also about absorption of nutrients. We also deal with a lot of superfoods which people haven't seen here in India, like alfalfa. We grow our own microgreens. We focus a lot on combining the elements in such a way that legumes, grains, leaves, fruits and vegetables, everything is combined in a platter, and all of that is unprocessed. We procure our products directly from the farmers. That gives us an advantage that we ourselves know what we are giving to the people. So the nutrition is not lost in the transit time. We were bootstrapped when we started. We didn't have funds to do marketing, and we didn't have funds to actually do the real marketing of this product. So what we did is we had people taste these kind of meals, and we took their feedback, we took their phone numbers and made a WhatsApp group, and slowly we started selling on that WhatsApp group. Now the meals got such a good response that people automatically started getting added to that group. So that group, we did not just took orders, but we also created that group for educating and creating awareness about the modern food pyramid, the benefits of having raw food, why it is necessary to eat raw food. And then we started realizing that there are people who really want such kind of food and who are interested into it.
So that's how we started marketing, and slowly from one WhatsApp group we started getting into the second, third and fourth and so on. When we had sufficient number of subscribers, then we created our own website, and this is our first visibility store, and we hope to do 100+ stores in next 2.5 years. What I feel about is these days people support daughters with so many programs like Beti Bachao, Beti Padhao, and people feel for their daughters, so they really support them. But now it's a time to support your daughter-in-laws as well, because she is also a part of your family. If you let her do whatever she is willing to and whatever she is passionate about, then I'm very sure that she will also make good name for your family outside. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక కాఫీ టీలను పూర్తిగా మానేయడం మంచిది. వీటిలో ఉండే కెఫిన్ కు ఒత్తిడిని పెంచే గుణం ఉంటుంది. దీనికి బదులుగా హెర్బల్ టీలను ఎంచుకుంటే ఒత్తిడి సమస్య అదుపులో ఉండడమే కాదు, అనారోగ్యాలు కూడా దరిచేరవు. సో ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఓసారి ప్రయత్నించి చూడండి. ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో చక్కని ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.